మీరు సోషల్ మీడియాలో వృధా చేసే మీ సమయాన్ని కొద్ది నిమిషాలు ఈ వీడియో చూడడానికి కేటాయించండి. నమస్తే మిత్రులారా, నేను మీ మెరిట్ ఇండియా తెలుగు. ఈ వీడియోలో మనం విష్ణుమూర్తి దశావతారాల్లో మొదటి అవతారమైన మత్స్య అవతారం గురించి, ఇంకా ఆ అవతారం నుంచి మనం జీవితంలో ఏం నేర్చుకోవచ్చు అన్న విషయాల్ని డీప్ గా ఈ వీడియోలో డిస్కస్ చేశాము. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా, ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మన హిందూ పురాణాల ప్రకారం ఈ సృష్టిలో కీలక పాత్ర పోషించేవారు. వీళ్ళ ముగ్గురిని త్రిమూర్తులు అంటారు. బ్రహ్మ ఈ విశ్వానికి సృష్టికర్త అయితే, శివుడు ఈ విశ్వానికి లయకారుడు. అలాగే విష్ణువు యొక్క దైవిక కర్తవ్యం సామరస్యాన్ని నెలకొల్పడం. దానికోసమని వివిధ రూపాలలో వివిధ అవతారాలు ఎత్తి ఈ సృష్టిని కాపాడుతూ వస్తున్నాడు. అందులో ముఖ్యమైనవి 10 అవతారాలు ఉన్నాయి.